కాంగ్రెస్లో తెలుసుకోండి. సార్ నమస్తే. ఎట్లా చూస్తారు సార్, మంత్రి అయ్యారు, మరి మీ కళ నెరవేరింది అనుకుంటున్నారా? నాన్నగారి ఆశయాలను మరి ఆయన అడుగు వేస్తూ ఆయన రాజకీయాలకు నడుస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఆయన పేరును కూడా మీ పేర్లు యాడ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత ఆయన వారసత్వాన్ని మీరు నిలబెడుతున్నారు. అలాగే మీకు మీ వారసుని వంశీకృష్ణను కూడా ఎంపీ చేశారు. సో ఈ శ్రమ అంతా ఇప్పుడు ఫలితం దక్కింది అనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతుంది? శ్రమ అంతా ఏముంటుంది, ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారు. ఆ లెగసీని నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. నా కొడుకు కూడా అదే లెగసీ అని వారు కూడా ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకు ఎట్లా పనిచేయాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అర్థం చేసుకొని ప్రజా సమస్యలపైనే మా పోరాటం. అందుగురించి ప్రజల ఆదరణ ఎట్లయితే కాకా వెంకటస్వామి గారి పైన ఉండేనో అట్లానే నాకు కూడా, నేను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశాను. తర్వాత కేసీఆర్ గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేశాను. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎక్కడ ఏ సమస్య తీసుకున్నప్పుడు ఆ సమస్యను సరిగా ట్యాకిల్ చేస్తాడని చెప్పి నాకు ఈ అవకాశం వచ్చింది. నాకు కూడా ఎప్పుడూ ఉండే, మా నాన్నగారు మంత్రి ఉండే, నేను కూడా వన్ డే మంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి నాకు కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉండే. ఆ ఆబ్జెక్టివ్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు నాకు నా గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యాను. నేను నిరంతరం ప్రజలకు, నాకు కూడా ఈ పోస్ట్, ఈ మంత్రి పదవి ఏదైతే వచ్చిందో దీని ద్వారా ప్రజలకు ఉపయోగపడితే బెస్ట్ అని చెప్పి నాకు ఆ ఆలోచన. అందు గురించి ఏది ఏమైనా కానీ ఈ మినిస్టర్షిప్ నడిపించడానికి ఒక దారి ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాల మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఏళ్ళు చూపించలేదు కరప్షన్ ఉందని. అంటే వారి నిరంతరము సింగరేణి సంస్థను కాపాడడంలో, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేయడంలో, పెన్షన్ స్కీమ్ తీసుకురావడంలో, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా వారు చేయడం జరిగింది. నేను కూడా ఈ మంత్రి పదవిలో ఈ గిగ్ వర్కర్స్కి ఒక భద్రత కల్పించడము, ఫ్యాక్టరీస్ యాక్ట్లో కీలకమైన నిర్ణయాలు, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంతకుముందు ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. కానీ వితౌట్ ఎన్క్రోచింగ్ ఇన్ టు మేనేజ్మెంట్స్ రైట్స్, వాళ్ళపైన ఇంకెక్కువ బాధ్యత పెట్టి వారు కూడా ఇప్పుడు ఇంత ఈజ్ ఆఫ్ బిజినెస్ అయినప్పుడు వారి బాధ్యతతో కంపెనీలు నడిపించాలి. ఎందుకంటే మనం పాషామైలారంలో చూసాము, ఇటు టోటల్ మేనేజ్మెంట్ నెగ్లెక్ట్ అనమాట. ఇవన్నీ కూడా కాకుండా చూసుకునే అవసరం ఉంది. సో నేను కూడా ఈ మంత్రి పదవిలో ఇది చేయాలనుకుంటున్నాను. మైన్స్లో కూడా సుమారు 600 కోట్ల రెవెన్యూ ఉండే శాండ్లో దీన్ని ఎలా 1000 crores చేయాలి. మొత్తం మైనింగ్ మినిస్ట్రీలో బడ్జెట్, ఎందుకంటే రెవెన్యూ మోడల్లో మైన్స్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ అనమాట. మన జిఎస్టీ, ఎక్సైజ్ ఇవన్నీ పెద్ద శాఖలు తీసుకున్న తర్వాత ఇదే ఒక కీలకమైన శాఖ. సో దీంట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా పనులు ఎక్కువ కలెక్ట్ చేయడము, ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఈ మంత్రి పదవి నడిపించాలని ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. అంటే మీ మీద ఎలక్షన్ టైంలో వారికి చాలా పరిశ్రమలు ఉన్నాయి, కానీ ఇక్కడ యువతకి ఏమో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు అని వస్తున్న అప్పుడు క్రమంలో కూడా మీరు నిజంగా ప్రచారం చేసిన తీరు కావచ్చు, మరి మీ అన్నయ్య కావచ్చు, వంశీకృష్ణ ఎంపీగా కావచ్చు, మీరు గెలవడం కావచ్చు చెన్నూరు నుంచి, సో నిజంగా ఒక సాహసం. అలాంటి క్రమంలో ఇప్పుడు మైన్స్ శాఖ మంత్రిగా ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అంశంలో ఒకవైపు ఏమో సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారు, గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రచారం కూడా కొనసాగుతుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 ఉంది, 49% బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. దీన్నంతా ఎట్లా సమన్వయం చేస్తుంది? ఒకవైపు ఏమో సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందమరిలో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో యువకులకు వీళ్ళకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఎంటర్ప్రినర్షిప్ ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ కోల్ మైన్స్, ఈ ప్రాంతంలో మెయిన్లీ కోల్ మైన్స్,
కోల్ మైన్స్కి సంబంధించిన ఇండస్ట్రీసే పెట్టగలుగుతారు. సో ఇది ప్రైవేట్ సెక్టర్లో చేయలేము, ఇది కేవలము ప్రభుత్వం సెక్టర్లో. అందరు కూడా ఇదే చెప్తూ ఉంటారు, అరే నువ్వు ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేము, ఎందుకంటే ఇట్ ఈస్ అ కోల్ బేస్డ్ ఏరియా. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక సిమెంట్ కంపెనీ ఉంది అక్కడ, ఇంకో సిమెంట్ కంపెనీ